వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తుమ్మలకి పాలేరుపై ఎంతో ప్రేమ ఉన్నా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇప్పటి వరకు దక్కలేదు. ఆ సెగ్మెంట్ మొదటి నుంచి రిజర్వ్డ్ అవ్వడం, పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చాక జరిగిన 2 ఎన్నికల్లోనూ నామా అడ్డం పడ్డంతో తుమ్మలకు మొండి చెయ్యే మిగిలింది. అయితే ఇప్పుడు ఆయన చిరకాల కోరిక తీరింది. టీఆర్ఎస్ మినిస్టర్గా ఆయన బైపోల్స్ బరిలోకి దిగారు. అసలు తుమ్మలకు పాలేరుపై ఎందుకంత మమకారం? ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలేరంటే మొదటి నుంచి తుమ్మలకు ప్రేమే. సత్తుపల్లి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనసంతా ఎప్పుడూ పాలేరు మీదే ఉండేదంటారు. 1972 నుంచి అది రిజర్వ్డ్ సెగ్మెంట్ గా ఉంటూ వచ్చింది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో సత్తుపల్లి రిజర్వ్ అయి పాలేరు జనరల్ అయినా టీడీపీ తరపున తుమ్మలకు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. దాంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 10 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి సిపిఐ, 2 సార్లు సిపిఎం, మిగిలిన 7 సార్లు కాంగ్రెసే గెలుపొందుతూ వచ్చింది. జనరల్ అయ్యాక 2009లో పాలేరు పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు వెళ్తే 2014లో నామా నాగేశ్వరరావు చక్రం తిప్పి తన వర్గానికి చెందిన బేబీ స్వర్ణకుమార్ ని బరిలోకి దించడంతో తుమ్మలకు నిరాశే మిగిలింది. దాంతో పాలేరులో తుమ్మల బాగా వేయలేకపోయారు. ఆ క్రమంలో పాలేరులో టీడీపీ బోణి కొట్టలేకపోవడంతో అది కాంగ్రెస్ కంచుకోటగా ఉంటూ వచ్చింది. అసలు పాలేరంటే తుమ్మలకు ఎందుకంత మమకారం అంటే రకరకాల ఈక్వేషన్లు కనిపిస్తాయి. ఆ సెగ్మెంట్ లో కమ్మ సామాజిక వర్గానిదే డామినేషన్. అక్కడ ఎవరు పోటీలో ఉన్నా ఆ సామాజిక వర్గ సహకారం ఉంటే గెలుపు నల్లేరుపై నడికే. రామరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి 2 సార్లు పోటీ చేసినప్పుడు వారి సహకారంతోనే గెలిచారంటారు. అక్కడ కమ్మ సామాజిక వర్గంపై తుమ్మలకు మంచి పట్టుందంటారు. ఆయన టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు పాలేరులో చేయించిన అభివృద్ధి పనులు, అక్కడి వారితో నెరిపిన సత్సంబంధాలతో నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉందన్న టాక్ ఉంది. ఆ లెక్కలతోనే ఆయన పాలేరు జనరల్ అయినప్పటి నుంచి అక్కడ పోటీకి ప్రయత్నిస్తూ వచ్చారు. ఇప్పుడు రామరెడ్డి మృతితో బైపోల్స్ రావడం తుమ్మల చిరకాల కోరికను తీర్చినట్లయింది. వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదని అనుకుంటున్న తుమ్మల ఎమ్మెల్సీగా తనకు ఇంకా 5 ఏళ్లకు పైగా గడువున్నా పాలేరుపై ఇష్టంతో ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యారు. పాలేరు నుంచి అభ్యర్థిని ప్రకటించిన మొదటి పార్టీ టీఆర్ఎస్ఏ. ఇక ఇప్పుడు అన్ని పార్టీలు పోటీకి సై అనడంతో ఈ బైపోల్స్ ఆసక్తికరంగా మారాయి. పాలేరు నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు ఖరారైంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా రామరెడ్డి సతీమణి పేరుని హైకమాండ్ కు సిఫార్సు చేసి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. పాలేరు బైపోల్స్ తో ఖమ్మం జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ తరపున రామరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంతవరకు స్పష్టత లేదు. రామరెడ్డి సతీమణి సుచరిత, సోదరుడు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి, మరో సోదరుడి కుమారుడు చరణ్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే సుచరితకే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. పీసీసీ ఇప్పటికే ఆమె పేరును అధిష్టానానికి పంపించింది. సానుభూతి ఓట్లపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పార్టీ ముఖ్యులతో పాటు రామరెడ్డి కుటుంబ సభ్యులు చరణ్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రెడ్డిలతో కూడా ప్రచారం చేయించాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇక ఆ పార్టీకి పాలేరు నియోజకవర్గంలో మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 7,000 మంది మాత్రమే ఉన్నప్పటికీ ఎస్టీ ఓటర్లు అత్యధికంగా 30,000 మంది ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ కు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తుండటంతో ఈ సెగ్మెంట్ ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా మారింది. ఆ లెక్కలు అలా ఉంటే సిట్టింగ్ సీటు పాలేరును తిరిగి దక్కించుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పాలేరులో ఎన్నికలు లేకుండా వెంకటరెడ్డి కుటుంబీకులకు అవకాశం ఇవ్వాలని సీఎంను అడగాలన్న కాంగ్రెస్ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఇక సీటు కోసం వెంకటరెడ్డి కుటుంబంలో జరుగుతున్న కుమ్ములాటలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. మానవతా దృక్పథంతో వెంకటరెడ్డి కుటుంబం నుంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని సీఎంను కోరాలనుకుంది కాంగ్రెస్. అందుకు గులాబీ బాస్ అపాయింట్మెంట్ కూడా కోరింది. ఓ పక్క కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే మరో పక్క తుమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం చకచకా జరిగిపోయాయి.
ఇక ఇప్పుడు నాడో రేపు సుచరిత పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చి ఉమ్మడిగా ప్రచారం చేయించే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. అదలా ఉంటే సానుభూతితో గెలవచ్చనుకున్న కాంగ్రెస్ అధికార పార్టీ అభ్యర్థిగా తుమ్మల బరిలోకి దిగటంతో ఆందోళనలో పడ్డట్టు కనిపిస్తోంది. తుమ్మల గెలుపు కోసం అధికార పార్టీ చేయాల్సినవన్నీ చేస్తుందని, దాన్ని తట్టుకుని నిలవడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అయితే వెంకట్రెడ్డి నిరాడంబరత, మంచితనం, సానుభూతి కలిసి వస్తాయని ఆశలు పెట్టుకున్నారు ఆ పార్టీ నేతలు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారా? ఇది పార్టీలో జరుగుతున్న చర్చ, లేక నిజంగా ఖమ్మం పార్టీ శ్రేణులు ఆయన బరిలోకి దిగాలని కోరుతున్నాయా? అసలు నామాకు పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఇప్పటి వరకు ఏపీ వ్యవహారాలపైనే దృష్టి సారించిన చంద్రబాబు పాలేరులో పోటీపై ఏమనుకుంటున్నారు? పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరు ఒక్కసారిగా తెరపైకొచ్చింది. గతంలో తుమ్మల పార్టీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి ఉండేది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ తుమ్మల ఆధిపత్యాన్ని ఢీకొంటూ తనది పైచేయి అవడానికి ప్రయత్నించేవారు నామా. ఈ క్రమంలో తుమ్మల పార్టీని వీడడంతో నామా కూడా పొలిటికల్ గా పూర్తిగా తెరమరుగైపోయారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపించి కనిపించకుండా వచ్చిపోతుండేవారు. ఈ పరిస్థితుల్లో నామా పేరు తెరపైకి రావడంతో గతంలో వీరిద్దరి మధ్య ఉన్న వైరం కూడా తెరపైకొచ్చి సహజంగానే ఆసక్తి రేపుతోంది. అయితే నామా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదే ప్రధానమైన అంశం. ఖచ్చితమైన సమాచారం ప్రకారం చంద్రబాబు చెబితే పోటీ చేయటానికి నామా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీ ద్వారా మళ్లీ తాను ఫోకస్ లోకి రావచ్చనే భావన నామాలో కూడా వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇంకా చంద్రబాబు దృష్టికి వెళ్లలేదని, అది సమీప కాలంలో తెలంగాణ నేతలు చంద్రబాబుతో భేటీ అవుతారని చెబుతున్నారు. పాలేరు నియోజకవర్గ కేడర్ కూడా నామా అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతోందనే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు తెలంగాణ పెద్దలు. ఆ క్రమంలో నామా కూడా పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అంటున్నారు. పాలేరులో రాబోయే ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని మాట్లాడుకోవటం జరుగుతుంది. కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ రోజున మాట్లాడుకోవటం జరిగింది. ఖమ్మం జిల్లాలోనూ పాలేరు నియోజకవర్గంలోనూ తుమ్మల బలమైన నేతే అయినప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ పోటీ చేయటం దేనికన్న విషయాన్ని ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఈసారి అవకాశాన్ని తమకిస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి, మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మొత్తం మీద నామా ఎపిసోడ్ ఇటు టీడీపీ వర్గాల్లోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారినట్లు కనిపిస్తోంది. మరోవైపు సిపిఎం నుంచి మళ్లీ పోతినేని సుదర్శన్ ని పోటీకి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ కూడా పోటీ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఆ పార్టీ క్యాండిడేట్ విషయమే ఇంకా క్లారిటీ కనిపించడం లేదు. మొత్తం మీద టీడీపీ నుంచి నామా బరిలోకి దిగితే పాలేరు బైపోల్స్ అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.